ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి తీర్పుని వెల్లడించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కీలక తీర్పు వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ని స్పీకర్ కొట్టివేసినట్టు తెలుస్తోంది. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లని కొట్టివేస్తూ తీర్పు కాపీని ఆయన వెలువరించారు. వారి 5 ఎమ్మెల్యేలకి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇటు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకి సంబంధించిన పిటిషన్లని కొట్టివేస్తూ తీర్పుని చదివి వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ ఏవైతే వారు పార్టీ మారారు అంటూ ఆధారాల్ని సమర్పించారో అవి చెల్లవంటూ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ 5 ఎమ్మెల్యేలకి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ ని స్పీకర్ కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు క్లియర్గా లేవంటూ కూడా స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్న తీర్పుని వెలువరించారు. అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకి సంబంధించిన పార్టీ మారినట్టు ఆధారాలు ఏవీ లేవంటూ కూడా స్పీకర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్యేలకి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు స్పీకర్ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు వెలువడిస్తున్నారో ఆ తీర్పులో ఎవరైతే 5 ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు తీర్పిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా వారు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవు అంటూ కూడా ఆయన ప్రకటించినట్టుగా అయితే మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఆధారాలు లేవంటూ కూడా కొట్టిపారేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నదానికి ఆధారాలు లేవన్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల వాదనతోటి ఆయన ఏకీభవించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎంను ఎందుకు కలిశారు అన్న దానిపైన వారు కొంత వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేసుకున్నటువంటి కండువా దేనికి సంబంధించిందన్నది వాళ్ళు వివరించినటువంటి సందర్భం కనబడుతుంది. వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటూ బీఆర్ఎస్ ఆధారాలను ప్రూవ్ చేయడం, అది కాంగ్రెస్ కండువా కాదు అంటూ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించడం, వివిధ సందర్భాల్లో వాళ్ళు ఇటు కాంగ్రెస్ నేతలతోటి అదేవిధంగా సీఎం తోటి వేదికలు పంచుకోవడం, ఆ వేదికలు ఏ విధంగా ఏ సందర్భంలో పంచుకోవాల్సి వచ్చిందని అని ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడం, ఇట్లా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేలకు అనుకూలమైనటువంటి తీర్పును ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తీర్పు కాపీ వస్తే తప్ప బయటికి తెలిసే అవకాశం అయితే లేదు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలను ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి స్పీకర్ ఎమ్మెల్యేలకు అనుకూలమైనటువంటి తీర్పును వెలువడించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అయితే తీర్పును పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా దీనిపై స్పందించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే తీర్పు వెలువడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు దీనిపై అధికారికంగా కూడా స్పందించే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. స్పీకరు ఎలాంటి సందర్భంలో ఆ నిర్ణయం తీసుకున్నారు, ఏ విధమైనటువంటి తీర్పును ఆయన వెలువడించారనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదని తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎమ్మెల్యేలు కూడా వారి వాదనతో స్పీకర్ ఏకీభవించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ తీర్పును వారు స్వాగతించే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏదైతే తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నటువంటి వాదనలు వినిపించారో ఆ వాదనలకు ఏకీభవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వాదనను అదేవిధంగా స్పీకర్ తీర్పును ఎమ్మెల్యేలు స్వాగతించే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వెలువడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు ఆ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు
వెలువడుతున్నటువంటి నేపథ్యంలో రేపు మరొక ముగ్గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా స్పీకర్ తన తీర్పును వెలువడించే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎలాంటి తీర్పు అయితే వస్తుందో రేపు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా అదే విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టుకు కూడా స్పీకర్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇవే డీటెయిల్స్ ని సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎమ్మెల్యేలకి అనుకూలంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? సుప్రీంకోర్టుకు విషయానికి వస్తే సుప్రీంకోర్టుకు నిర్ణయం తీసుకున్నారా లేదా అన్న అంశంపైనే ఇటు స్పీకర్ కార్యాలయం వివరించే అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం అనేది సుప్రీంకోర్టుకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ నిర్ణయం తీసుకున్న విషయాన్ని మాత్రమే సుప్రీంకోర్టుకు వివరించే అవకాశం ఉంటుంది. అయితే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా దీనిపైన కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం కాబట్టి దానిపైన ఆ నిర్ణయం ని వ్యతిరేకిస్తూ మళ్ళీ హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి స్పీకర్ తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో వారికి అనుకూలమైన తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం వేర్వేరుగా చూడాలి. ఒకటి, సుప్రీంకోర్టు సూచనల మేరకు స్పీకర్ కార్యాలయం 18వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలి. 19వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఏదైతే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ రోజు రేపు ఆ నిర్ణయాలు వెలువడిస్తుంది. అయితే ఆ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది సుప్రీంకోర్టు ఆదేశాలు సూచనల మేరకు ఉండదని చెప్పుకోవచ్చు. కేవలం 19వ తేదీలోపు ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకున్నాడా లేదా అనేది మాత్రమే సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఆ నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయం కాదు. అయితే ఈ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు పైన స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మరొకసారి హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉంటే అప్పుడు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఆ తీర్పుకు ఏదైతే సవాల్ చేయడం, ఎందుకు సవాల్ చేస్తుంది, ఏంది అనే దానిపైన మరొకసారి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరణ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అంటే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఈ తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చింది, స్పీకర్ సరైన ఆధారాలు పొందుపరిచినప్పటికీ కూడా మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అనే అంశం పైన సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప సుప్రీంకోర్టు మరొకసారి ఎమ్మెల్యేల కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందులో ప్రధానంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ సంబంధించినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వారి నిర్ణయం ఇంకా వారి అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి నిర్ణయం డిస్పోజ్ చేసేందుకు లేదా ఆ అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి అనే అడిగే అవకాశం అయితే సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దానిపైన స్పీకర్ కార్యాలయం ఎలాంటి వివరణ ఇస్తుంది? ఇప్పటికే 2 సందర్భాల్లో వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. వారు 10 సందర్భాల్లో నిర్ణయం అంటే వాళ్ళ వాదనలు వినిపించేందుకు ఇటు గడియం శ్రీహరి కానీ అదేవిధంగా దాన నాగేంద్ర కానీ తమ వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలంటూ స్పీకర్ కార్యాలయం కూడా వారు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 2 అంశాలని సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం తెలియజేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తీర్పు కాపీలు బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరొకసారి కోర్టు తలుపు తట్టే అవకాశం అయితే లేకపోలేదు. ముందుగా ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ముందుగా హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ ని ఆయన కొట్టివేయడం జరిగింది. అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ అలాగే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి వేసిన ఈ పిటిషన్లని కొట్టివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవంటూ ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ధనలక్ష్మి మొత్తానికి ఒక సంచలన తీర్పునే స్పీకర్ ఇచ్చారని చెప్పాలి ఈ రోజు. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు
వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరలేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఇప్పుడు స్పీకర్ గుర్తించినట్లు మనకు అర్థమవుతుంది. అందులో అరికెపూడి గాంధీ ఆయన పిఎస్సి కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అది కామన్ గా ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష నేతలకు ఇచ్చే పదవి. అది ఆయన పార్టీ మారి ఆ పదవి తెచ్చుకున్నప్పటికీ అది బీఆర్ఎస్ నేతకి ఇచ్చిన పదవిగానే ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అది ఇప్పుడు స్పీకర్ కూడా దాన్ని ధృవీకరించారు. ఆయనతో పాటు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన అనర్హత పిటిషన్లు ఈ రోజు స్పీకర్ విచారించారు. అంటే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నెల 17లోగా అంటే ఈ రోజులోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ స్పీకర్ ప్రమత్తమై ఈ 5గురికి సంబంధించిన నిర్ణయం ఈ రోజు తీసుకున్నారు. రేపు కూడా మరో 3 ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి వాళ్ళిద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఆ దాఖలు చేయని అఫిడవిట్లకు సంబంధించి వాళ్ళపై ఎలాంటి చర్యలు ఇప్పుడే తీసుకునే అవకాశం లేదు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోయినా కూడా 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నాం. మరొక 5గురికి సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు చెప్పే అవకాశం ఉంది. ఇది కొంత పెండింగ్ లో పెట్టే ఆలోచన కూడా ఉంది. మిగిలిన 2 దానం నాగేందర్, కడియం శ్రీహర్లది వాళ్ళిద్దరిది ఒక స్పెసిఫిక్ కేసుగా మనం చూడాలి. ఎందుకంటే ఈ 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారు వాస్తవానికి. అయితే వాళ్ళు చేరామని ఒకసారి, చేరలేదని ఒకసారి, దేవుడి కండువాలు కప్పుకున్నామని ఒకసారి ఇలా చెప్తూ వస్తున్నారు. మొత్తానికి ఒక రకంగా టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నది వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితి ఉంది. జనంలో ఒకసారి ఒక రకంగా చెప్తున్నారు, కార్యకర్తల వద్ద మరో రకంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు 5 ఎమ్మెల్యేలపై పార్టీలు మారారు, వాళ్ళు పార్టీ మారారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని దాన్ని కొట్టివేయడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనంగానే చెప్పాలి. మిగిలిన 5 అంటే ఇంతకు ముందే చెప్పినట్లు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరిని పక్కన పెడితే మిగిలిన 3పై కూడా ఇలాంటి నిర్ణయమే స్పీకర్ తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 3 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పార్టీ మారలేదు అనే ఒక నిర్ణయమే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేశారు. ఆ సందర్భంగా ఆమె తరఫున తండ్రిగా కడియం శ్రీహరి అప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాస్తవానికి ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోటేయాలని కోరారు కాబట్టి ఆయన ఆ రకంగా పార్టీ మారలేదు అని చెప్పే అవకాశం లేదు. మరోవైపు ఇక దానం నాగేందర్ ఇంకా స్పెసిఫిక్ కేసు. అది ఆయన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుపై లోక్సభ సభ్యుడిగా, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో ఆ ఇద్దరికి సంబంధించి ఇంకొంత కాలయాపన జరిగే అవకాశం ఉంది. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అనర్హతకి సంబంధించి, వీళ్ళ అనర్హతకి సంబంధించి. అయితే ఇప్పటివరకు ఎన్నో ఆధారాలు సమర్పించిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళలో కనిపించిన నేపథ్యంలో ఈ తీర్పుపై ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి డెసిషన్స్ తీసుకునేందుకు ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇచ్చిన ఈ ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటిని కన్సిడర్ చేయకపోవటానికి రీజన్స్ ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో గతంలో స్పీకర్ గా సురేష్ రెడ్డి ఉన్న సమయంలో కూడా 2009 ఎన్నికలకు ముందు అంటే 2004లో గెలిచిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2009 ఎన్నికల ముందు సరిగ్గా వాళ్ళపై అనర్హత వేటు కూడా వేశారు అప్పట్లో. అది పెద్ద సంచలనంగానే మారింది. అయితే ఆ ఎన్నికలు ముగిసే టైంకి వేశారు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ పడలేదు. ఆ సురేష్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి స్పీకర్ వ్యవస్థను కొంచెం వ్యవస్థకు ఇబ్బందికరమైన అంశంగానే దీన్ని చూడాలి. ఎందుకంటే పార్టీ మారలేదు అని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ దీనిపై సుప్రీంకోర్టులో ఫైట్ చేసే అవకాశం ఉంది, ప్రజల్లో చెప్పుకునే అవకాశం ఉంది, ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి చర్యలే గత 10 ఏళ్లుగా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 5 ఎమ్మెల్యేలకు అంటే వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా అనర్హత వేటు కూడా పడలేదు. కాబట్టి యథావిధిగా వాళ్ళు 3 ఏళ్ల పదవీ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ పై మళ్ళీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే స్పీకర్, గవర్నర్, రాష్ట్రపతి ఈ వ్యవస్థలో కొంత
ప్రత్యేకత ఉంది కాబట్టి వాటిపై ఏ కోర్టులు కూడా ఆదేశాలు సూచనలు మాత్రమే చేస్తుంటాయి, కానీ వాటిపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. కోర్టులు ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఒకవేళ ఆశ్రయించినా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. మిగిలిన 5 విషయంలో కూడా ఇదే రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహర్ల విషయంలో స్పీకర్ ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయాన్ని మనం చూస్తున్నాము. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి వారు స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 10 మందిలో 5 సంబంధించిన తీర్పు కాపీని ఇప్పటివరకు చదివి వినిపించారు. వారు ఎటువంటి పార్టీ మారినట్టు ఆధారాలు లేని నేపథ్యంలో వారికి క్లీన్ చిట్ ఇస్తున్నట్టు కూడా స్పీకర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మిగిలిన 3 సంబంధించి రేపు ఆయన తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలిన ఇంకొక 2 విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠ కలిగిస్తున్న అంశం. ఇప్పటివరకు కూడా వారు ఈ విచారణకు కూడా హాజరు కాని నేపథ్యంలో వారిపై ఎటువంటి నిర్ణయం ఉంటుంది, లేదంటే సుప్రీంకోర్టుకి ఏం తెలియజేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తున్న అంశం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయానికి సంబంధించి ఇక బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. అయితే అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే పార్టీ మారిన ప్రకాష్ గౌడ్, పార్టీ మారినట్టు ఆరోపణలున్న ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీరెవరూ కూడా పార్టీ మారినట్టు ఆధారాలు ఎక్కడా లేవు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలని ప్రూవ్ చేయలేకపోయిన నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లని స్పీకర్ కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తోంది. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ ని స్పీకర్ కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు.